సార్ నేను ఇలా చేస్తాను, మా ఫాదర్ నాకు గుర్తొస్తున్నారు, ఇది నా జీవితం, నేను మిస్ అయిపోయాను నా ఫ్యామిలీని అని. రూప గారు మీ రూప గారు మీకు పరిచయం. ఇన్ని సినిమాలో చూసిన రూప గారిని చూడండి, ఈ సినిమాలో చూడండి. సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ట్రూగా మనిషి ఉన్నప్పుడు అందం అదే వస్తుంది అంటే ఏ హంగులు అవసరం లేదు. అదే రూప గారు చెప్పాను, మీ మేకప్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అసలు బేసిక్గా మీ న్యాచురల్ బ్యూటీ మీ ఫేస్లో ఒకటి ఉంది, దాన్ని అన్నెసరీ ఎక్కువ చేసి డ్యామేజ్ చేయొద్దని చెప్పాను. అవును అవును. తర్వాత మీరు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో మీకు ఒక మూవీ ఓకే అయిందట. అప్పుడు ఫిలిం సిటీలో 30 days 40 days షూట్. మీ డ్రెస్సులు మిమ్మల్ని తెచ్చుకోమని చెప్పారంట. నేను అసలు షాక్ అండి నిజంగా. మీ పక్క రూమ్లో ఒక జర్నలిస్ట్ ఉండేవారట, ఆయన 2-wheeler మీద మిమ్మల్ని ఫిలిం సిటీ తీసుకెళ్ళి. కొత్తపల్లి శేషు నాకు దేవుడిచ్చిన అన్నయ్య అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సో కొత్తపల్లి శేషు ఆయన జర్నలిస్ట్ అన్నయ్య. అంటే నేను చిత్రం సింగ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశానండి. దాని ముందు రైటర్గా చేశాను, సెట్ బాయ్గా చేశాను, ఒక చిన్న సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. వర్కౌట్ అవ్వట్లేదు ఫైనాన్షియల్గా. ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాను, చూడాల నుండి సెట్ వర్క్ చేశాను నేను. పెళ్లిపీటలు సినిమా సెట్ వర్క్ చేశాను. ఆటో డ్రైవర్ నాగార్జున గారు దీప్తి భట్నగర్ దానికి చేశాను. బట్ రెగ్యులర్ వర్క్ కాదు, ఏదో 2 రోజులు 3 రోజుల వర్క్. సో ఫైనాన్షియల్గా సెట్ అయ్యేది కాదనమాట. సో అలాంటి టైంలో చిత్రం సింగ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. సో అది నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటారు. ఎందుకంటే ఆయన కూడా యంగ్ కష్టపడి వచ్చాడు కాబట్టి నన్ను అసిస్టెంట్లాగా కాకుండా సీనియర్లో నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. సో బేసికల్ ఇన్బిల్ట్లో నాడు ఒక కమిడియన్ ఉన్నాడు. సో నేను వాగుడుగా అంటారు కదా, నేను వాగుతూనే ఉండేవాడిని. అంటే ఎంత హైప్ ఉండేదంటే, నా ముందు ఏమైనా యాక్టర్ ఉంటే వీడు ఏమంటాడని భయపడి వెళ్ళిపోవాలి, అంత హైప్ ఉండేది. తెలంగాణ పాటలు కూడా చాలా బాగా పాడతారు. సో అంత ఆయన ఫ్రీడమ్ ఇచ్చేసరికి నేను నేర్చుకోవడానికి బోల్డంత అవకాశం ఉంది. సో వన్స్ చిత్రం సింగ్ గారు చేసి మానేసిన తర్వాత యాక్టర్ అవ్వాలి, ఇంకా నేను ఎక్కడ చేయను అని ఫిక్స్ అయిన తర్వాత నేనుండే అపార్ట్మెంట్లో, అంటే మేము ఉండే ఇండిపెండెంట్ హౌస్లో నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాడిని. పైన ఒక బ్యాచులర్స్, ఆ తర్వాత ఓనర్స్, ఆ తర్వాత మళ్ళీ బ్యాచులర్స్. సో ఈ 4 ఫ్లోర్లు వేణు హవా నడుస్తుండేది. నేను షూట్కి వెళ్ళి వస్తే కంపల్సరీ ఆ వైబ్రేషన్ ఉండేది బిల్డింగ్ అంతా. ఏదో ఆడుకోవడం, జోకులు, పాటలు. ఇలా మానేసిన తర్వాత చిన్న సందిగ్ధంలో పడిపోయాయి. ఇప్పుడు డబ్బులు ఆగిపోయాయి. యాక్టర్ అనుకున్నా, అది వస్తుందా రాదా. ఎట్ ద టైం 2002 ఆ టైంలో ఒక చిన్న వేషం దొరకడం మోస్ట్ డిఫికల్ట్. ఇప్పుడు ఈజీ అయిపోయింది, అప్పుడు చాలా కష్టం. డిసిషన్ తీసేసుకున్నాము, ఏమవుతుంది అసలు, రూమ్ రెంట్లు ఎట్లా ఏందని కొంచెం డల్ అయిపోయాను నేను. అప్పుడు మా పక్క రూమ్లో కొత్తపల్లి శేషన్న, ఆయన జర్నలిస్ట్, ఆయన చిత్రాంజలి, ఐ థింక్ చిత్రాంజలి మ్యాగజైన్. ఆయన నన్ను 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే, నా అల్లరి ఎంజాయ్ చేస్తుండేవాడట నా పాటల్ని. సో నేను డల్ అయిపోయినప్పుడు ఆయన వచ్చేసి, తమ్ముడు నా పేరు కొత్తపల్లి శేషు, మీ పక్క రూమ్లో ఉంటావు, నేను ఎప్పుడు చూడలేదని నేను 6 నెలల నుంచి చూస్తున్నాను తమ్ముడు, నీ పాటలు విన్నాను అది అని మొత్తం చెప్పాడు ఆయన. ఓహో, బాగానే అబ్జర్వ్ చేశాడు ఆయన. అప్పుడు ఏంటి తమ్ముడు అంటే, ఇట్లా అనుకుంటున్నాను, ఇది సో అండ్ సో అది అంటే, అప్పటి నుంచి ఆయన నాకు కాన్ఫిడెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఖచ్చితంగా నువ్వు అవుతావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, టెన్షన్ పడకు, ట్రై చేయి అని. అప్పటి నుంచి నిజంగా దేవుడిచ్చిన అన్నాయండి. డైలీ ఆఫీస్కి వెళ్ళడం, ఏదో టైంలో నన్ను కలవడం, అలా బయటికి తీసుకెళ్ళడం, ఫుడ్ పెట్టించడం, అది చేయడం, వెళ్తూ జేబులో 20 రూపాయలు 50 రూపాయలు వద్దన్న పెట్టెళ్ళడం. ఆయనకి ఎందుకు అవసరమే ఉంది అసలు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని నన్ను ఒక గైడ్ చేయడం. ఆ తర్వాత తేజ గారి జై సినిమా ఆడిషన్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు ఆయనే చిత్రాంజలి మ్యాగజైన్లో ఆయనే ఫోటోలు సెలెక్ట్ చేసి ఆయన చేతులతోటి నింపి ఆయనే వేసి సెలక్షన్స్ అయిపోయాయి. సెలక్షన్స్ అంటే నేను ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు కాల్ రాలే, వస్తుందో రాదో అన్న టెన్షన్. అప్పుడు ఫోన్స్ లేవు, పేజర్స్, సెల్ ఫోన్స్ లేవు, పేజర్స్. ఆ పేజర్ ఎవరిదో ఇచ్చాం మనం, వాడెప్పుడో చెప్తాడు. ఆ టెన్షన్, కాల్ రావట్లేదంటే డైలీ వస్తుంది, నాకు నమ్మకం ఉందని డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి నన్ను తీసుకెళ్ళడం. ఆయనకు ఒక పని అయిపోయింది అనమాట. జేబులో డబ్బులు పెట్టడం, జ్యూస్ తాగిపించడం, ఏదో ఫ్రైడ్ రైస్ అవి తినిపించడం, ఇంకేంటి అని అడగడం. సో 1 fine day సెలెక్ట్ అయ్యాను, అంతా అయిపోయింది. అప్పుడు నేను చిలుకూరు బాలాజీ మొక్కుకున్నాను, నాకు అవకాశం రావాలని. అవకాశం వచ్చినాక ఆయన ఆ మొక్కుకున్నాను గుర్తు చేసి తీసుకెళ్ళి నాతో దేవుని చూపించి చేసి, అండ్ షూట్కి పిలిచారు డైరెక్ట్. 40 days షెడ్యూల్ సంథింగ్. రేపు షూటింగ్ అంటే ఈరోజు నాకు టెన్షన్, బట్టలు లేవు పెద్దగా, 2 జతలు ఉన్నాయి అంతే, పెద్ద ఏం లేవు. ఓ మై గాడ్. లేదండి, నాకు తను చెప్తూ ఉంటే అసలు లిటరలీ నేను అక్కడి నుంచే వచ్చానేమో, చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నా యాక్చువల్లీ. ఓ మై గాడ్, యాక్చువల్లీ కరెక్ట్ అంటే చూసే వాళ్ళకి ఓవర్ సెంట్ లేదు యాక్చువల్లీ ఇవన్నీ నిజం అండి. నాకు అనిపించింది ఏంటంటే, ఈ రోజు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
ఒకానొకప్పుడు చాలా కష్టపడ్డ వాళ్ళే, కష్టం లేకుండా ఈరోజు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరని అనిపించింది నాకు. అదే మంచి అంటే నాకు సడన్గా ఆ రోజు గుర్తొచ్చేసింది పాపం శేషన్న. బట్టలు లేవన్నా నాకు రేపు షూటింగ్ వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అంటే యాక్చువల్లీ ఎల్లుండి వెళ్ళాలి, ఈరోజు నైట్ అందరు డబ్బులు లేవు, 1500 ఎవరో ఫ్రెండ్ని అడుకొని స్వప్నలో కాంప్లెక్స్కి వెళ్ళి 5 డ్రెస్సులు కొనిచ్చాడు, ఒక బ్యాగ్ కొనిచ్చాడు. కొనిచ్చి ఆ బ్యాగ్ సర్ది, మనకేదో పేరెంట్స్ లేదా బ్రదర్ అంటే తీసుకెళ్ళి బ్యాగ్ సర్ది టీవీఎస్ పుక్ ఉండేదానికి అదే పేరు చెప్పారు కూడా. ఆ బండి మీద నేను పొద్దున దండం పెట్టించి దేవుడి దగ్గర తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆఫీస్లో దించి జాగ్రత్తగా ఉండు, ఇలా ఉండు, ఎవరితో మాట్లాడకు, రూమ్లో వేసినట్టు జోకులు షూటింగ్లో ఎక్కువ అని జాగ్రత్తలు చెప్పి షూట్ జరుగుతున్న టైం అంతా ఎవ్రీ 10 డేస్కి వచ్చి ఏం జరుగుతుంది అందుకనే నా ప్రతి ఇంటర్లో దేవుడిచ్చిన అన్న అంటాను నేను. షూటింగ్ జరుగుతున్న 90 రోజులు 95 రోజులు చేసాం, ఎవ్రీ 10 డేస్కి వచ్చి ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, డబ్బులు 200 ఏదైనా ఉంటే ఫోన్ చేయి. మీకు విషయం తెలుసలేదు, నేను మొన్న వరకు అన్నా నేను కలిసే ఉన్నా, మొన్న వరకు నేను రూమ్ నుండి కట్టినవాడు ఆయన. అంటే నా తమ్ముడు అసలు ఆ డిస్కషన్ వచ్చేది కాదు, ఆ బోల్డ్ అన్నీ ఉన్నాయండి అన్నతోటి. సో నిన్నే ఫోన్ చేశాడు ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు బ్రదర్ కొత్తగూడెంలో ఉన్నారు. లక్కీలీ మా వదిన గారు ఆవిడ జడ్జ్, యాక్చువల్లీ శేషన్ వాళ్ళ వైఫ్ ఆవిడ జడ్జ్, మంచి పొజిషన్, ఎగ్జాక్ట్ నాకు తెలియదు, ఒక కోర్టుకి జడ్జి ఆవిడ. ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్నారు. నేను అన్ని ఫంక్షన్లకు నా ఫంక్షన్స్కి వస్తారు, నేను వెళ్తాను. నిన్నే ఫోన్ చేశాడు, తమ్ముడు చూశాను అది ఇది కలుస్తాను, బిజీగా ఉంటావు 1 వీక్ తర్వాత కలుస్తా అని. సో ఆయన కూడా అంటుంటాడు, తమ్ముడు ప్రతి ఇంటర్వ్యూలో నా పేరు చెప్తుంటావు, అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటుంది తెలుసా అంటే, అన్న యూ డిజర్వ్ అన్న, అసలు పేరు చెప్పడం కాదు, ఆ ఫోటో పెట్టుకొని ఉండాలి మీది. అంటే ఒక బ్యాడ్ పీరియడ్లో మనకు ఒక చిన్న రూపాయి కూడా హెల్ప్ అండి. ఎవరో వచ్చి ఒక 10 రూపాయలు ఇస్తే హెల్ప్, అలా కాకుండా మొత్తం వచ్చేసి నా రూమ్ రెంట్ నువ్వే కట్టేసి నా బాగోగులు చూసుకొని నాకు ఎవరు చేస్తారు అది? ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా ఊళ్ళో ఉన్నారు. గ్రేట్ పర్సన్ నా లైఫ్లో ఇప్పుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ 101%. ఎస్పెషలీ మన సిటీలో, మెట్రోపాలిటన్ సిటీస్లో పక్కవాడిని మనం ఎలా ఫ్రీగా వాడేసుకుందాం అన్నది ఎక్కువ ఉంటుంది, ఒకటి చేయాలనే కాన్సెప్టే చాలా తక్కువ ఉంటుంది. నాకు ఆయనే పెట్టాడు, అప్పుడే పెట్టాడు వండర్ బాయ్ అని నా పేరు. వండర్ బాయ్ అని పెట్టాడు, అదే నేను జబర్దస్త్లో వేణు వండర్స్ అని పెట్టాను. ఓకే ఓకే, ఆయన పెట్టిన పేరు అది యాక్చువల్లీ.